ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళు చదువుకుంటారు, బాగానే మంచి స్కోర్ చేస్తుంటారు, కానీ ఇంటర్వ్యూ అనేసరికి ఒక జాబ్ కోసం వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి దాన్ని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా ఉండాలి, ఇంటర్వ్యూని ధైర్యంగా ఎదుర్కోవాలంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మీ విశ్లేషణలో చెప్తే వినాలనుకుంటున్నాను. నిజమే, అందరూ కూడా ఇంజనీరింగ్ ముఖ్యంగా మంచి అడ్మిన్ అంటే అకాడమిక్స్లో మంచి స్కోర్ చేస్తారు. 9 వస్తుంది, 9 జీపీ వస్తుంది, 8 జీపీ వస్తుంది. కానీ మరి ఎందుకు ఉద్యోగాలు రావటం లేదు? సో క్యాంపస్ సెలెక్షన్స్ కదా అడుగుతారు. సో మరి చాలామంది అక్కడే ఫెయిల్ అవుతున్నారు. అంటే మనకి మామూలుగా భయం ఎక్కువ మన ఇండియన్స్లో. ముఖ్యంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడడం అంటే ఇంకా భయం. అసలు మాట్లాడడం అంటేనే భయం. ఎందుకంటే మనకి మాట్లాడే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది మన సొసైటీలో. చిన్నప్పుడు అమ్మ నాన్న చెప్పేది వినాలి, స్కూల్కి వెళ్తే టీచర్లు చెప్పేది వినాలి, ఆఫీస్కి వెళ్తే బాస్ చెప్పేది వినాలి తప్పితే మనకి మాట్లాడే అవకాశం అన్నది చాలా 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 తక్కువ. అందుకని మనకి ఇంటర్వ్యూలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎవరైతే మంచిగా మాట్లాడతారో వాళ్ళ అకాడమిక్స్ యావరేజ్గా ఉన్నా కూడా వాళ్ళకి సెలెక్షన్ వస్తుంది ఉద్యోగాల్లో, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో అకాడమిక్స్లో మన టాపర్గా కన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది మీ ఇంటర్వ్యూలో సక్సెస్కి కారణమవుతుంది. సో ఫస్ట్ ఏం అడుగుతారు, మీ గురించి చెప్పండి అంటారు. మనం అడగగానే ఏం చెప్తాము, నా పేరు పలానా, నా తండ్రి పేరు, అది బయోడేటాలో ఉంటుంది కదా. సో దాని అర్థం అది కాదు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు ఫస్ట్. అంటే నీలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అలా అడగగానే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మన బయోడేటా చదువుతాను తప్పితే అంతకన్నా మనకేమి చెప్పడానికి చేత కాదు. అంటే మన గురించి మనకు తెలిస్తే కదా, నీకు ఎలాంటి కళలు ఉన్నాయి, నీకు ఆటలు వచ్చా, పాటలు వచ్చా, నువ్వు సింగర్వా, డాన్సర్వా, ఇలాంటివి చెప్పాలి. వాట్ ఎవర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే. సో ఎంతసేపు నాకు ఇంటర్లో ఈ కాలేజ్లో చదివాను, డిగ్రీ అది చదివాను అని బయోడేటాలో ఉన్నదే చదువుతాం. సో దెన్ వాళ్ళు డిసైడ్ అవుతారు, ఓకే ఈ అబ్బాయికి అంత కమ్యూనికేషన్ లేదు అని పక్కన పెడతారు. అదే వాళ్ళు ఒక చిన్న ప్రశ్న అడిగి మీరు అల్లుకుపోయారనుకోండి, ఏదో హనుమంతుడు లంక చూసి రమ్మంటే కాల్చుకొచ్చాడు అన్నట్టుగా, అది ఇంకో వర్షన్. వాళ్ళు ఎలా అసెస్ చేస్తారు, అమ్మో వీడికి ఇంత చిన్నది అడిగితే ఇంత చెప్పాడు అని వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తారు. సో ఎవరిని తీసుకుంటారంటే అడిగిన దానికి ఎంత కావాలి, వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ కరెక్ట్గా ఉందా లేదా అన్న దాని మీద మన సెలెక్షన్ అన్నది ఉంటుంది. సో పాయింట్ టు పాయింట్ ఉండాలి ఫస్ట్ ఇంటర్వ్యూలో. మనకి తెలిసిందంతా ప్రదర్శన చేయకూడదు, వాళ్ళు ఏమడుగుతున్నారు అన్న దాని మీదే మన సంభాషణ అన్నది జరగాలి. తర్వాత ఏదైనా నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పగలగాలి ఇంటర్వ్యూలో, తప్పేం లేదు. నాకు తెలియదండి, తెలుసుకుంటాను, నిజంగా నాకు తెలియదు, నేను ఎప్పుడు క్రమక్రాస్ అవ్వలేదు. అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ ఎంత ఉంది అన్నది టెస్ట్ చేస్తారు, సమయస్ఫూర్తి ఎలా ఉంది అన్నది చెక్ చేస్తారు. సో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటే సడన్గా కరెంటు పోయింది. కరెంటు పోతే అక్కడ ఉన్న అతను ఫ్యాన్ వేయండి అన్నారంట. కరెంటు పోతే ఇప్పుడంటే జనరేటర్స్ ఉన్నాయి కానీ అప్పుడు లేవు కదా. ఒక అబ్బాయి అన్నట్టు వద్దు క్యాండిల్స్ ఆరిపోతాయి అన్నట్టు. అర్థమైందా? అంటే కరెంటు పోయింది అన్నదానికి ఇది లింకింగ్ అనమాట. సో సమయస్ఫూర్తి అంటే అది సడన్గా ఇప్పుడు ఫ్యాన్ వేయమనగానే వెళ్ళి ఫ్యాన్ వేసారు అనుకోండి, కరెంటు పోతే ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, తిరగదు. ఇది కామెడీ జోక్, హాస్యం అనమాట. సో అట్లా చేశారు. సో అది ఈ అబ్బాయికి మంచి కామన్ సెన్స్ ఉంది అనేసి అలా కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు. సో కొంతమంది సబ్జెక్ట్ ఎంత గ్రిప్ ఉంది అన్నది చూస్తారు. సో మనం ఎలాంటి కంపెనీకి వెళ్తున్నాము, ముందు కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ని ముందు మనం చదువుకోవాలి, తెలుసుకోవాలి, సర్చ్ చేయాలి. అక్కడ ఏంటి వాళ్ళు అసలు వాళ్ళు ఏం ప్రోడక్ట్ తయారు చేస్తారు, వాళ్ళది ఏంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీనా లేదా సర్వీస్ బేస్డ్ కంపెనీనా అని మనం కంపెనీ గురించి ఒక అవగాహనకి రావాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకి ఇంటర్వ్యూ లెటర్ ముందే వస్తుంది కదా, ఇవాళంటే ఇవాళ రాదు కదా. సో కాబట్టి ఆ కంపెనీ గురించి బేసిక్స్. సో నేను ఇలా మీ కంపెనీ గురించి చదివానండి, నాకు చాలా బాగా అనిపించింది. సో నాకు మీ కంపెనీలో పార్ట్ అవ్వాలని ఉంది, మీకు నేను నచ్చితే కనుక నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మనం వాళ్ళకి చెప్పగలగాలి వచ్చేసేటప్పుడు. అప్పుడు అబ్బా మన కంపెనీ మీద ఇతనికి ఒక మంచి అభిప్రాయం ఉంది అనేసి మనం సెలెక్ట్ అవ్వగలుగుతాం.
ఓకే. సో ఇలాగ అన్ని విధాలుగా కూడా మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత మనం వేసుకునే డ్రెస్ ఎలా ఉంది, మనం తల ఎలా దువ్వుకున్నాము, మన బాడీ లాంగ్వేజ్ చెప్తుందండి అన్నిటికన్నా ముఖ్యంగా. మనం కాన్ఫిడెంట్గా కూర్చున్నామా, భయంగా కూర్చున్నామా, ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ అయిపోతుందని కూర్చున్నామా. సో అవన్నీ కూడా మీరు నోట్తో చెప్పలేనివన్నీ మన బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి చెప్పేస్తాం. కాబట్టి బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో మీ డ్రెస్సింగ్ దగ్గర నుంచి కూర్చునే విధానం వరకు, కరచాలనం చేసే వరకు, అలాగే వెళ్ళిపోయేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చే వరకు ప్రతిదీ మ్యాటర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మరి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం సబ్జెక్ట్ అంటే నేర్చుకుంటాం, అంటే సబ్జెక్ట్ కావాలంటే అది నేర్చుకుంటాం. బాడీ లాంగ్వేజ్లో గుర్తుపడతారంటే మరి దీన్ని ఎలా మేనేజ్ చేయడం ఎలా? బాడీ లాంగ్వేజ్లో ఏం చూస్తారో దాన్ని మేనేజ్ చేసుకోవడం ఎలా? అది చాలా మంచి క్వశ్చన్ అండి. బాడీ లాంగ్వేజ్ అన్నది ఏంటంటే మనం కూర్చునే పద్ధతి ఎలాగా, అంటే కాన్ఫిడెంట్గా కూర్చుంటున్నామా. ఇప్పుడు మే ఐ కమిన్ అంటాం కదా, లోపల డోర్ అది ఎలా చెప్పారు, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు. మే ఐ కమిన్, మే ఐ కమిన్, మళ్ళీ అలానే తారాస్థాయిలో చెప్పకూడదు. సో ప్రతిదీ కూడా మధ్యమంగా వాళ్ళకి వినపడాలి కదా, మన మాట వాళ్ళకి వినపడాలి, మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి. కొంతమంది గొణుక్కుంటారు, వాడి మాట వాడికే అర్థం కాదు. సో అలా కాకుండా క్లారిటీ, మనం ఎలా మాట్లాడుతున్నా పక్క వాళ్ళకి అర్థమవుతుందా లేదా, ఇవన్నీ ప్రాక్టీసింగ్ స్కిల్స్ అండి. అంటే మెంటల్ గా మనం ఫిక్స్ అయ్యి ఉండి కాన్ఫిడెంట్ గా ఉంటే ఆటోమేటిక్ గా బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. ఖచ్చితంగా మారిపోతుంది. ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉండడం. ఎగ్జాక్ట్లీ. సో మనం ఇవన్నీ స్కిల్స్ ఇవి ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని ఇంట్లో కూర్చుంటే రావు, టీవీ చూస్తే అసలే రావు. కాబట్టి మంచి మంచి పుస్తకాలు చదవాలి. ఇప్పుడు కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ ఉంటుంది, అందులో ఐఏఎస్లకి ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఉంటుంది. సో మనం ఆ స్థాయిలో ప్రిపేర్ అయితే ఈ చిన్న చిన్న ఇంటర్వ్యూస్లో కరెక్ట్ సక్సెస్ అయిపోతాంగా, అవునా కదా. సో మనం పై స్థాయి నుంచి మొదలు పెట్టాలి ఎప్పుడు కూడా. సో చదవడం వల్ల మనకి ఏమైనా నష్టం ఉందా? ఐఏఎస్ నేనేమైనా ఐఏఎస్ నాకెందుకు అనుకోకూడదు. సో వాళ్ళు ఆ ఇంటర్వ్యూస్ ఎలా అడుగుతారు, ఎలా చేస్తారు అన్నది పుస్తకాలు చదవడం వల్ల కూడా మనకి కొన్ని స్కిల్స్ అర్థం. బుక్స్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడున్న ప్రజెంట్ యువతకి ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా భయపడుతున్నారు. అలాంటి వారికి మంచి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.